అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. గత 15 సంవత్సరాలుగా 30,000 జాతకాలకు పైగా పరిశీలన చేసిన అనుభవం ఉన్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. అసలు కార్తీక మాసం అంటేనే పుణ్యమాసం కదా. మరి అలాంటి కార్తీక మాసంలో విశేషమైన మహోన్నతమైన రోజుల గురించి ఈరోజు తెలుసుకుందాం. అంతేకాదు వ్రత విధానాల గురించి, పాటించవలసిన నియమాల గురించి, ఇంకా మనకుండే జాతకరీత్యా దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలు తొలగించుకునేందుకు చేసేటువంటి పరిహారాలు, దానాల గురించి గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇందాక మీరు 31వ తారీఖున చాలా విశిష్టత ఉంది అని చెప్పారు కదా. అసలు ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి గురుగారు? ఈ ఈ అక్టోబర్ నెల 31వ తారీఖు రోజున వచ్చేటువంటిది నవమి తిథి. ఈ నవమికి అక్షయ నవమి అని మనకు పేరు. అయితే ఈ అక్షయ నవమి అంటే ఏంటి అని అంటే, ఈ యొక్క అక్షయ నవమి రోజునే కృతయుగము అనేటువంటిది ప్రారంభమైంది. అంటే మనకందరికీ వీక్షించేటువంటి ప్రేక్షకులకు అందరికీ, యూటీవీ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు అందరికీ కూడా తెలిసినటువంటిది అక్షయ తృతీయ. అవును, అంతే కదా. అంతే. కానీ అక్షయ నవమి అనేటువంటిది చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున చేసేటువంటి దానములు కానీ, అలాగే పుణ్యకర్మలు కానీ అక్షయమైనటువంటి ఫలితాలు. అంటే అక్షయ తృతీయ రోజున బంగారం కొని పెట్టుకుంటే అక్షయమైపోతున్నట్టుగా ఎలా అయితే భావన ఉందో, ఇదే విధంగా ఈ అక్షయ నవమి రోజున చేసేటువంటి ప్రతి పుణ్య కార్యక్రమం, అందున కార్తీక మాసము కాబట్టి ప్రతిదీ కూడాను అక్షయమైపోతుంది. అంటేగా పుణ్యము తగ్గదు, అలాగే పాపము చేసిన. అయితే కృతయుగంలో ఉన్నటువంటి ప్రమాణం ఏంటంటే, కృతయుగే అస్థిగత ప్రాణ. అంటే కృతయుగంలో మానవుడి యొక్క ఎముకలు ఎన్ని సంవత్సరాల పాటు ఉంటాయో అన్ని సంవత్సరాలు మానవులు జీవించారు. కృతయుగ ప్రమాణం దాదాపుగా 17 లక్షల పైచిలుకు మాటే. కాబట్టి ఆ కృతయుగంలో జీవించినటువంటి వాళ్ళు మహా ఆయుష్ని పొంది ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి కృతయుగం ప్రారంభమైనటువంటి రోజుగా చెప్పబడి ఉంది. అంతేకాకుండా దీనికి ఈ రోజున చేసేటువంటి పూజలు, దానములు చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయని చెప్పవచ్చమ్మా. ముఖ్యంగా ఈ రోజున ఉసిరికాయలు దానం అనేటువంటిది చేయాలి. గురుగారు, ఇప్పుడు మీరు అక్షయ నవమి గురించి చెప్పారు కదా. అంటే ఇన్ని రోజులు మాకు అక్షయ తృతీయ గురించే తెలుసు. అక్షయ నవమి రోజు మరి ఎటువంటి పూజలు చేయాలి గురుగారు? అంటే పూజా విధానం ఏ విధంగా ఉంటుంది? అంతేకాకుండా ఎటువంటి దానాలు చేస్తే కూడా బాగుంటుంది? పేరులోనే ఉందమ్మా అక్షయ నవమి. అంటే మన దక్షిణాది ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క అక్షయ తృతీయ గురించి తెలిసినంతగా అక్షయ నవమికి తెలియదు. అది ఎక్కువగా నార్త్ సైడ్లో ఈ యొక్క పూజా విధానం అనేటువంటిది అవలంబిస్తున్నారు. ఈ రోజున ప్రధానంగా మనము పూజా విధానం అన్నప్పుడు వీక్షించే ప్రేక్షకులు కూడా అవకాశం ఉంటే వనభోజనం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలి. ఈ రోజున చాలామంది కార్తీక పౌర్ణమికి, ఏకాదశికి చేస్తారు. ఏకాదశికి వనభోజనం చేయకూడదు, అసలు భోజనం నిషిద్ధం. కాబట్టి వనభోజనం చేసుకోవాల్సినటువంటిది రోజుల్లో మహా గొప్పదైనటువంటిది ఈ అక్షయ నవమి 31వ తారీఖు రోజున. అంటే ఉసిరిక చెట్టు దగ్గరికి చేరుకొని ఆ ఉసిరిక చెట్టు నీడలో క్రిందనే చక్కగా మంటపారాధన చేసుకొని శివాభిషేకము, శివలింగానికి శివాభిషేకము, సాలగ్రామానికి కూడా అభిషేకము, అర్చన అనేటువంటిది. శివలింగానికేమో మారేడు దళాలతో, సాలగ్రామానికేమో తులసి దళాలతో అర్చన చేసి ఆ యొక్క శివలింగాన్ని, సాలగ్రామాన్ని సద్బ్రాహ్మణుడికి దానము చేసి, అప్పుడు అందరితో సహా ఆ యొక్క ఉసిరిక చెట్టు యొక్క మొదటిలో అనగా ఆ నీడలోనే భోజనము చేయమని మనకు ఈ రోజున చెప్పబడినటువంటి శాస్త్ర ప్రకారం. అంతేకాకుండా ఈ రోజున జామకాయని దానము కూడా చేయాలి. జామకాయతో సంబంధం ఉంది. ఉసిరిక చెట్టుని నాటాలి, జామకాయల్ని దానము చేయవచ్చు, అలాగే ఈ యొక్క ఉసిరికల్ని కూడా దానము చేయాలి. అంతేకాకుండా ప్రదోషకాల సమయంలో ఈ రోజున, నవమి ఉన్నటువంటి రోజున శివాలయంలో కానీ విష్ణు దేవాలయంలో కానీ ఉసిరిక దీపం అనేటువంటిది పెట్టాలి. ఉసిరి దీపం అంటే, ఈ ఉసిరి దీపం అంటే చాలామంది ఎలా చేస్తారంటే
ఆ పెద్ద ఉసిరికాయని తీసుకొని మధ్యలో అంతా తీసేసి గింజ తీసేసి అందులో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేస్తారు. ఇది కాదమ్మా. ఇలా చేయవలసింది అంటే ఉసిరిక దీపము తొడిమ ఉంటుంది, ఆ తొడిమ మీద ఆవు నేతిలో నింపబడినటువంటి బొడ్డు ఒత్తి, పువ్వు ఒత్తి అంటారు కదా, అది వేసి వెలిగించి దీపారాధన చేయమని శాస్త్రం. ఇలా చేయాలి ఉసిరిక దీపం అంటే అలాగే. అంతేకాకుండా ఈ రోజున విశేషమైనటువంటి దానాది కార్యక్రమాలు కూడా చేయమని చెప్పబడింది శాస్త్రం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా కార్తీక మాసం అంటేనే బహుపుణ్య మాసము, పాపాన్ని తగ్గించుకొని పుణ్యాన్ని పెంపొందించుకునే మాసమే ఈ కార్తీక మాసం. ఇట్టి కార్తీక మాసంలో మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా 5వ తారీఖు రోజున సంకల్పం చేయడం జరుగుతుంది. 6వ తారీఖు మహాపద్మక యోగము, ప్రత్యేక యోగం అనేటువంటిది ఉంది ఆ రోజున కాశీక్షేత్రంలో మధ్యాహ్నం 3 గంటలకి మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, మరియు శని మీనరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభ, మీనరాశిలో జన్మించినటువంటి వారికి, అలాగే ఈ నెలలో గురువు, రవి, శుక్ర, బుధ గ్రహాలు మార్పు చెందబోతున్నాయి. కాబట్టి ఓవరాల్గా 12 రాశుల వారికి కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బందుల, సమస్యలు తలెత్తుతాయి మిగతా గ్రహాల యొక్క సంచార ప్రభావం వలన. కాబట్టి ఇట్టి గ్రహదోష నివారణార్థమే సర్వదోష నివారణ పూజలు, హోమాలు మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతాయి 6వ తారీఖు రోజున. సంకల్పం మాత్రం కార్తీక పౌర్ణమి రోజున 5వ తారీఖు. 5వ తారీఖు రోజు నమోదు చేసుకోలేని వాళ్ళు కనీసం 6వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకైనా కానీ, 2 గంటల లోపలనైనా కానీ మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ యొక్క కార్యక్రమంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపి కాశీక్షేత్రంలో శక్తిపాతం చేసినటువంటి కరుంగలీమాల మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే 20వ తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో, అలాగే 4 డిసెంబర్ రోజున సుప్రసిద్ధ దత్తక్షేత్రంలో ఈ సర్వదోష నివారణ పూజలు అనేటువంటివి కూడా జరిపించడం జరుగుతుంది. వీలైన వాళ్ళు ఈ కార్యక్రమంలో కూడా మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ రోజున అక్షయ నవమి పేరుకు తగ్గట్టుగా చేసేటువంటి దానము, కార్తీక మాసం అంతా కూడా ప్రధానంగా చెప్పబడినటువంటిది దీపదానం, సాలగ్రామ దానం, శివలింగ దానము. కాబట్టి దీపదానం అన్నప్పుడు వెండి దీపాలు, ఇత్తడి దీపాలు కాకుండా శక్తి లేని వాళ్ళు మట్టి ప్రమిదలో కూడాను దీపారాధన చేసి, ఆవు నేతితో వెలిగించినటువంటి దీపారాధన చేసి సంకల్పం చెప్పుకొని అప్పుడు బ్రాహ్మణుడికి ఆ దీపదానం చేసి బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చి, అవకాశం ఉంటే స్వయం పాకదానం కూడా ఇస్తే చాలా మంచిది. సాలగ్రామ దానము కూడా ఈ రోజున చేస్తే అక్షయమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఈ రోజున ప్రధానంగా ధనిష్ట నక్షత్రం ఉన్నటువంటి రోజు కాబట్టి ఈ యొక్క రుణబాధలు ఎవరైతే ఉన్నారో, అలాగే అనారోగ్య సమస్యలు అయితే ఎవరైతే ఉన్నాయో, కుజదోష ప్రభావాలు ఎవరికైతే ఉంటాయో, అలాగే ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు ఎవరైతే ఎదుర్కొంటూ ఉంటుంటారో, వివాహం కాని వాళ్ళు ఈ రోజున సాలగ్రామ దానము, దీపదానము కనుక చేస్తే వాళ్ళ యొక్క అభీష్టములు నెరవేరి చక్కటి వధువు, చక్కటి వరుడు లభిస్తాడు. ఈ రోజున ఉసిరిక దానం ఈరోజు ప్రత్యేకంగా చేయాలి. అంతేకాకుండా ఈ రోజున అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఓం ధాత్యై నమః, ఓం ధాత్యై నమః అనే నామాన్ని జపిస్తూ ఉండాలి. కానీ ఉసిరిక చెట్టుని ఈ రోజున ఎక్కడైనా నాటాలి. జామకాయని ఈ రోజున భుజిస్తే చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితము. జామకాయల్ని ఈ రోజు కూడా దానం చేయవచ్చు. ఇది మనకు చెప్పబడినటువంటి శాస్త్రం. కాబట్టి తూచా తప్పకుండా ఈ 31, 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు రోజున కూడా అనేకమైనటువంటి పుణ్య రాశులతో కూడుకున్నటువంటి రోజులు. 6 రోజులకు సంబంధించి ఏం చేయాలో కూడా ప్రతిరోజు ఒక వీడియో అనేటువంటిది ఉంటుంది. ఆ వీడియో కోసం కూడా వేచి చూడండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క విలువైన సమాచారాన్ని మీ యొక్క బంధువులకి, స్నేహితులకి చేరవేయండి. ఎందుకనంటే మనం చేసే పుణ్యంతో పాటుగా మన వాళ్ళు చేసే పుణ్యంలో కూడా భగవంతుడు మీకు కొంత వాటా ఇస్తాడు. ఇది ఏమాత్రము సందేహం లేదు. కాబట్టి చక్కగా అందరికీ షేర్ చేయండి. ప్రేక్షకులందరికీ కూడా అక్షయ నవమి యొక్క విశిష్టత గురించి, మన కోరికలు నెరవేరడానికి ఎటువంటి దానాలు చేయాలి, పూజా విధానం గురించి కూడా ఎంతో బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.